స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఏదైతుందో ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం ఇదంటే ఇది వాస్తవాలు చెప్పింది వాస్తవాలను బయటపెట్టింది అని మేము చెప్పంగానే వెంటనే మరుక్షణమే దీన్ని తీసేసినారు తొలగించినారు ఎక్కడికి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి వెంటనే డిలీట్ చేసినారు ఎందుకంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి ఎందుకంటే చదవకుండా రిలీజ్ చేసినారు చేసినాక అరే అందులో మొత్తం కేసీఆర్ను పొగుడుతున్నదా అని ఎవరో చెప్పినట్టున్నారు చదివిన వాళ్ళు చెప్పగానే వెంటనే డిలీట్ చేసినారు అందుకే నేను మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా నేను ఈ రిపోర్ట్ నివేదిక మీ అందరికీ ఇస్తాను మా సోషల్ మీడియాలో నేను కూడా పెడతాను ఇది మా నివేదిక కాదు ప్రభుత్వం అందుకని మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం ఎందుకన్నా మంచిది దౌర్భాగ్యులు తీసేస్తారని తెలుసు కాబట్టి పెట్టుకున్నాము మీకు అందజేస్తాను ఇందులో ఏముందో చెప్పే ప్రయత్నం నేను మీకు చేస్తాను ఇందులో ఎంత స్పష్టంగా చెప్పినారంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన ప్రచారం చిల్లర ప్రచారం రాజకీయాల్లో లాభం కోసం చేసిన ప్రచారం అబద్ధం పచ్చి అసత్యం అనే మాట ఇదే నివేదిక ధృవీకరించింది ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారు రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 10వ స్థానంలో ఉంది భారతదేశంలో మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పచెప్పిన నాడు ఆనాడు 10వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పచెప్పిపోయినాడు నంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది నంబర్ 1 నంబర్ 2 ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే ఆనాడు 2014-15లో దేశ సగటు 86,000 ఉంటే తలసరి ఆదాయం ఆనాడు మాకు అప్పచెప్పినాడు కాంగ్రెసు మన తలసరి ఆదాయం 1,24,000 కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు కొట్టారు భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే 84,000 నుంచి 1,86,000 నుంచి 1,84,000 పెరిగితే మనది దాదాపు 2 రెట్లు భారతదేశ సగటుతో పోలిస్తే 2 రెట్లు 3,56,000 ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది ఇది మరొకటి ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ తలసరి ఆదాయం మాత్రమే కాదు జీడిపిలో భారతదేశానికి